వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డూని అయితే చేసి చూపిస్తానండి. ఈ లడ్డూ టేస్ట్ అయితే మన స్వీట్ షాప్లో కొంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ బూందీ లడ్డూని చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇందులో అరకప్పు వాటర్ పోసుకొని దోసల పిండి మాదిరిగా లూజ్గా కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బూందీ ఫ్రై చేసుకోవడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మీడియం మంట పెట్టుకోవాలండి. ఇప్పుడైతే బూందీ గరిటె తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా బూందీని అయితే తీసుకోవాలండి. ఈ బూందీని అయితే ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఈ బూందీ మొత్తం నీట్గా తీసేసుకున్నాను కదండి. 1 నిమిషం పాటు మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాత సెకండ్ టైం వేసుకోవాలన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా బూందీ మొత్తాన్ని అయితే వేసేసుకున్నాను. ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఈ ఫ్రై చేసుకున్న బూందీలు అయితే కొంచెం బూందీ తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బూందీలో ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల మనం లడ్డు చుట్టుకునేటప్పుడు లడ్డు విడిపోకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. అందుకోసమని ఇలా చేశాను. ఇప్పుడు ఈ బూందీ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి. నేనైతే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, సేమ్ అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు వాటర్ పోసుకొని పంచదారని అయితే కరిగించుకోవాలండి, ఇలా కలుపుకుంటూ. ఈ పంచదార కరిగిపోయి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా జిగురు పాకంలాగా వస్తుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా నలిపి వేసుకోవాలన్నమాట. ఈ పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల స్వీట్ షాప్ లో కొన్న టేస్ట్ అయితే వస్తుందండి లడ్డు. ఈ లడ్డు కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే చిటికెడు కలిపానండి. ఇప్పుడు ఇలా నీట్ గా కలిపేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ కూడా వేసుకొని ఫైనల్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నీట్ గా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూని అయితే చుట్టుకుంటాను. ఈ లడ్డు మిశ్రమం అయితే లైట్ గా గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడైతే లడ్డు చుట్టుకుంటాను. ఈ లడ్డూలు చుట్టుకునేటప్పుడు అయితే చేతులకి ఆయిల్ గాని కొంచెం నెయ్యి గాని అప్లై చేసుకుంటే లడ్డూలు నీట్ గా వస్తాయండి, చేతులు కంటుకోకుండా. ఇదిగోండి, చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగోండి, చూసారు కదా బూందీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. బయటకు వెళ్ళి కొనే పని లేకుండా చక్కగా ఇంట్లోని ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను చేసిన విధానం నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.